హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ అకేషన్కి స్పెషల్గా తయారు చేసుకునే చికెన్ బిర్యానీ. దీనికి కాంబినేషన్గా పెరుగు రాయత. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ముందుగా కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడగండి. ఈ చికెన్లో ఉప్పును వేసి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను, 1 టీ స్పూన్ దాకా సోంపును, 4 దాకా యాలుకలను, 8-9 దాకా లవంగాలను, 2 చెక్క ముక్కల్ని, 3 మరాఠీ మొగ్గల్ని, 1 జాపత్రి, 2 స్టార్ అనాస పువ్వుల్ని, 1 టేబుల్ స్పూన్ దాకా స్టోన్ ఫ్లవర్ని, 1/2 టీ స్పూన్ షాహీ జీరా, 1 పెద్ద యాలుక్కాయని. ఇప్పుడు వీటి మొత్తాన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. అయినంత వరకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. బిర్యానీ టేస్ట్గా రావడం కోసం మన మసాలా పొడి కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కేజీ దాకా బాస్మతి రైస్ తీసుకోండి. ఏదైనా గ్లాసు కొలతతో ఈ విధంగా కొలిచి తీసుకోండి. మొత్తం నాకు ఇక్కడ ఒక 3 గ్లాసుల దాకా అయితే రైస్ అయ్యింది. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు ఈ బిర్యానీని. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళని పోసి అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బిర్యానీ వండుకోవడానికి సరిపడినంత గిన్నెను తీసుకొని 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ నెయ్యి వేడయ్యాక ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా బారుగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని ఒక్కసారి కలిపేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా చూడండి ఫ్రెండ్స్. మన ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకుల్ని వేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ దాకా పసుపును వేశాక ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేశాక ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకొని మంటను హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఇదే విధంగా ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం ద్వారా మన చికెన్ ముక్కలు తినేటప్పుడు చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉడికించుకోండి. ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఇలా మధ్యలో కలుపుతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసి కలిపేసుకుందాం. ఈ మసాలా పొడి వేసేసాక ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుందాం. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందాం. వేసాక అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకుందాం. ఈ నిమ్మరసం వేసాక చూడండి ఫ్రెండ్స్, నేను ఈ సైజు నిమ్మకాయని తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు దాకా పెరుగును తీసుకొని ఈ పెరుగుని బాగా కలిపి వేసుకోండి. ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీర, గుప్పెడ పుదీనాని వేసి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం మూతను పెట్టేసి ఉడికించుకుందాం. నీళ్లు వేయకుండా ఉడికిస్తున్నాం కాబట్టి బాగా ఉడికించండి. చికెన్లో వచ్చిన ఈ నీళ్లతోనే మన చికెన్ అనేది ఒక 80% ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి చుట్టూతా ఆయిల్ ఎలా వచ్చిందో. మనం చికెన్లో అసలు నీళ్ళేమీ లేకుండా మంచిగా ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సైడ్ అయితే ఫ్రెండ్స్ నేను ఒక 4.5 గ్లాసుల దాకా నీళ్ళనైతే వేడి చేసుకుంటున్నాను. నాకు చికెన్లో అయితే అసలు నీళ్ళేమీ లేవు ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ నేను ఒక 4.5 గ్లాసుల దాకా నీళ్ళనైతే వేడి చేసి వేసుకున్నాను.
మీకు చికెన్లో నీళ్లు గనక ఎక్కువగా ఉంటే ఒక 4 గ్లాసుల దాకా నీళ్ళని వేడి చేసుకోండి. ఒక్కోసారి మనం తీసుకునే బియ్యాన్ని బట్టి కూడా నీళ్ళు అనేవి అటు ఇటు అవుతాయి ఫ్రెండ్స్, మీరు చూసి వేసుకోండి. ఇక్కడ మనం కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక గ్లాస్తో కొలుచుకుంటే నాకు మొత్తం 3 గ్లాసుల దాకా రైస్ అయితే అయ్యింది. దాన్ని బట్టి నేను నీళ్ళని వేసుకున్నాను. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకునేదైతే నీళ్ళను చూసి వేసుకోండి. మీరు నార్మల్ రైస్తో చేసుకునేదైతే ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల నీళ్ళని వేడి చేసి వేసుకోండి. ఈ నీళ్ళని వేసి ఒక్కసారి కలిపేసి కొంచెం నీళ్ళు అనేవి పొంగు రానివ్వండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఈ ఎసరు అనేది ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసేసుకుందాం. ఈ రైస్ అంతా వేసేసాక నిదానంగా ఒక్కసారి కలపండి. ఇప్పుడు కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 3-4 నిమిషాలు ఉడికించండి. ఉడకడం స్టార్ట్ అయ్యాక ఒక్కసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి, ఒక 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఎప్పుడైతే ఇలా నీళ్ళన్నీ దగ్గర పడ్డాయో ఇప్పుడు మనం మంటను లో మీద పెట్టేసుకొని 10 నిమిషాల పాటు దమ్ మీద పెట్టేయండి. నిమిషాల పాటు మన బిర్యానీ అనేది చక్కగా దమ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వెంటనే మళ్ళీ మూతను వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఇదే విధంగా వదిలేయండి. మా ఇంట్లో స్పెషల్ అకేషన్గా తయారు చేసుకునే స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ. మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.